కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపైన అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఈ నెల 18న సంజయ్ రాయ్ను దోషిగా తేల్చిన కోర్టు నేడు శిక్ష ఖరారు చేసింది. గత ఏడాది ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపైన అత్యాచారం జరిగింది. ఇక దీనికి సంబంధించి అయితే సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించినట్లుగా తెలుస్తోంది. ఇటుగా కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపైన అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కి అయితే కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసుకి సంబంధించి ఈ నెల 18న సంజయ్ రాయ్ను దోషిగా తేల్చిన కోర్టు నేడు శిక్ష ఖరారు చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, గత ఏడాది జూనియర్ వైద్యురాలిపైన జరిగిన అత్యాచారం కేసులో సంజయ్ రాయ్కి జీవిత ఖైదుగా విధించినట్టుగా కోర్టు శిక్ష విధించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, మమతా, ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలపై అత్యాచార కేసులో కోల్కతాలోని సిబిఐ స్పెషల్ కోర్టు కొద్ది క్రితం సంచలనం తీర్పిచ్చింది. తీర్పులో ప్రధానంగా సంజయ్ రాయ్ ఏదైతే దోషి ఆల్రెడీ 18వ తేదీనే ఆయన కేసులో దోషిగా నిర్ధారిస్తూ తీర్పిచ్చింది. ఈ రోజు శిక్ష యొక్క కాలాన్ని ఈ రోజు తీర్పు రూపంలో చెప్పడం జరిగింది. జీవిత ఖైదు విధిస్తూ సంచలనం తీర్పిచ్చింది. ఆల్మోస్ట్ ఘటన జరిగిన 162 రోజుల తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ 30 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం జరిగింది. దారుణంగా ఆమెని అత్యాచారం చేసి హతమార్చడం జరిగింది. ఆగస్టు 10న సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. సంజయ్ రాయ్ మనకు తెలిసిందే ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా ఉంటూ పోలీసులకి కానీ లేదంటే కోల్కతా పోలీసులకి కొంచెం స్వచ్ఛంద సేవా సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అందులోనే ఆయన ఆసుపత్రులు కూడా విధులు నిర్వహిస్తూ ఈ దారుణానికి ఒడినట్టుగా సిబిఐ తన యొక్క విచారణలో తేల్చింది. అదే విషయాన్ని మొత్తం ఆల్మోస్ట్ కొన్ని నెలల పాటు విచారణ జరిపి సాక్ష్యాలని విచారించి సాక్ష్యాలు కానీ వాంగ్మూలం మొత్తం కూడా సేకరించి కోర్టుకి సిబిఐ స్పెషల్ కోర్టుకి సమర్పించిన తర్వాత ఇరుపక్షాల వాదనలైన న్యాయస్థానం సంజయ్ రాయ్నే దోషిగా తెలుస్తూ ఈ నెల 18వ తేదీన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాని యొక్క శిక్ష యొక్క కాలాన్ని వెల్లడిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయనకి సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధిస్తూ సంచలనం తీర్పు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఓవరాల్ గా అఫ్కోర్స్ సంజయ్ రాయ్కి చివరికి అంటే తీర్పుకు ముందు 1 గంట ముందు న్యాయమూర్తి అడిగారు, మీరు ఏమన్నా ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా అని. సాక్ష్యాలు కానీ ప్రూఫ్లు కానీ వాదనలు మొత్తం కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నాయి, మీరే దోషిగా తేల్చేసాము, ఇప్పటికీ మీరు ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా అని న్యాయమూర్తి అడిగినప్పుడు కూడా అతను చాలా స్పష్టంగా తనకి లేదు, ప్రమేయం లేకపోయినప్పుడు కూడా తను ఇన్వాల్వ్ చేశారు అని సంజయ్ రాయ్ చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా ఏదైతే వాదనలు జరిగాయో వాదనలు అదేవిధంగా జనరల్ గా న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా సాక్ష్యాలు వాంగ్మూలాలు వాదనలు బట్టి బేసే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఈ వాదనలన్నీ కూడా పక్క స్టాండర్డ్ గా రోబస్టిక్ గా ఉండటం వల్ల సంజయ్ రాయ్ని దోషిగా తెలుస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. మొత్తానికి తీర్పు అయితే ఘటన జరిగిన 162 రోజుల తర్వాత తీర్పు ఇవ్వడం అంటే ట్రయల్ కోర్టు ఇది యాక్చువల్ చెప్పాలంటే చిన్న స్థాయి కోర్టు, మేబీ అప్పర్ కోర్టుకి వెళ్లే అవకాశం ఉందని కూడా ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ అతని పరిమితిగా అతని స్టాండర్డ్ అకాడమిక్ స్టేటస్ కానీ లేదంటే అతని యొక్క హోదా కానీ వీటికి అంతగా సపోర్ట్ చేస్తుందా లేదా, పై కోర్టుకి వెళ్ళి అంత స్థాయి ఉందా లేదా అనేది మన ముందు తెలిసే అవకాశం ఉంది. బట్ ఓవరాల్ గా కోర్టు సమయంలో ఆర్జికర్ వైద్యురాలు కూడా అక్కడే ఉండడం జరిగింది. చాలా భావోద్వేగం గురయ్యారు. తమ పాపకు జరిగిన అన్యాయాన్ని చివరిగా అంటే ఇన్ని రోజుల తర్వాత న్యాయం జరిగింది, ఒక జస్టిస్ దొరికిందని ఒక తీవ్ర భావోద్వేగం కూడా గురినట్టుగా తెలుస్తూ ఉంది. మమత,
వెంకట్, అదేవిధంగా సంజయ్ కూడా కోర్టులో నాతో బలవంతంగా ఒప్పించారు అనేసి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు కూడా మా దగ్గర డబ్బు లేదు, మేమేం చేయలేము, సో తిరగలేము కోర్టుకి సంబంధించి ఎందుకనేసి అని చెప్పి అతని పైన బలవంతంగా ఈ విధంగా రుద్దుతున్నారు, ఆయనకి సంబంధం లేదు అనేసి అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది కదా. మరి దీనికి సంబంధించి మరి సంజయ్ ఏమైనా మాట్లాడడం జరిగిందా కోర్టులో? అక్యూజ్డ్ వర్స్ ఇప్పుడు కూడా తాను నేరం చేసినట్టు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. బట్ ఇక్కడ జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన రోజు నుంచి ఆ తర్వాత జరిగిన పరిణామాలు, సాక్ష్యాలు, వాదనలు, స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా బేస్ చేసుకునే న్యాయ వ్యవస్థ తీర్పు ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా అతను చెప్పిన మాట వాస్తవమే, తనకి ఎలాంటి సంబంధం లేదు. తన యొక్క పేదరికాన్ని అంచుగా తీసుకొని ఎవరెవరు చేస్తే, ఎవరో ఇన్సిడెంట్ పాల్పడితే, హత్యాచారానికి పాల్పడితే తనను ఫ్రేమ్ చేశారని, తనపై బలవంతంగా కేసు మోపారని అతను సంజయ్ రాయ్తో పాటుగా అతని కుటుంబ సభ్యులు కూడా చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. కానీ ఓవరాల్ గా జ్యుడిషియల్ వ్యవస్థ అనేది సాక్ష్యాలు వాటి మీద డిపెండ్ అవుతుంది, వాంగ్మూలాలు అట్ ది సేమ్ టైం ఆ వాదనల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే తీర్పు ఇవ్వడం జరిగిందని అనుకోవాల్సి ఉంటుంది మనం. బట్ అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగానే సంజయ్ రావు కావచ్చు, అతని కుటుంబ సభ్యులు కావచ్చు, అతని దగ్గర బంధువులు కావచ్చు, వీరంతా కూడా ఖచ్చితంగా అతనికి అటువంటి ఆ ఘటనతో సంబంధం లేదు, ఫ్రేమ్ చేశారు, వాంటెడ్ గా ఫ్రేమ్ చేశారని బలంగా ఓటీకి 10 సార్లు చెప్తున్న పరిస్థితి ఉంది. బట్ దీన్ని కోర్టు యొక్క లెక్కలన్నీ కూడా డిఫరెంట్ గా భిన్నంగా ఉంటాయి కాబట్టి, అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ బట్టి, ఆ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన పరిణామాలను బట్టి విచారణ తీరు కావచ్చు, లేదంటే విచారణలో సేకరించిన ఆధారాలు కావచ్చు, వీటిని బట్టి బేస్ ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టుగానే తీర్పు ఇచ్చారని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలపైన అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఈ నెల 18న సంజయ్ రాయ్ను దోషిగా తేల్చిన కోర్టు నేడు శిక్ష ఖరారు చేసింది. గత ఏడాది ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలపైన అత్యాచారం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి సీల్దా కోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలపైన అత్యాచారం కేసులో సంజయ్ రాయ్ను కోర్టు జీవిత ఖైదుగా విధించింది. ఇక ఈ కేసుకి సంబంధించి ఈ నెల 18న సంజయ్ రాయ్ను దోషిగా తేల్చిన కోర్టు ఇక నేడు శిక్ష ఖరారు చేసింది. గత ఏడాది ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలపైన అత్యాచారం జరిగింది.
కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలపైన అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 18న సంజయ్ రాయ్ను దోషిగా తేల్చిన కోర్టు నేడు శిక్ష ఖరారు చేసింది. గత ఏడాది ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలపైన అత్యాచారం జరిగింది. ఇక మరణించే వరకు జైల్లోనే ఉండాలి అంటూ కూడా సీల్దా కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అదేవిధంగా కొన్ని సెక్షన్ల కింద కూడా సంజయ్ను దోషిగా సిద్ధా కోర్టు అయితే తేల్చి ఈ శిక్షను అయితే ఖరారు చేసింది. కోర్టు హాల్లో అభయ తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకి మరణ శిక్ష విధించాలి అంటూ కూడా లాయర్ వాదించినట్టుగా తెలుస్తోంది. ఇక నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసిన ఆయనకు జీవిత ఖైదుగా శిక్ష ఖరారు చేయడం జరిగింది.